నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా నేను మీ స్వర్ణ హలో బాలు ప్రస్తుతం ఏపీలో టీడీపీ శ్రేణుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది ఇటు నెల్లూరులో కావచ్చు వివిధ ప్రాంతాలలో టీడీపీ శ్రేణులు అని ఎవరైతే పిలువబడుతున్నారో వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయంటూ వార్తలు వస్తున్నాయి కథనాలు కూడా వినిపిస్తున్నాయి ఏం జరిగింది ఎక్కడెక్కడ దాడులు జరిపారు ఎందుకు జరపాల్సి వచ్చింది అంటే బలవంతుడు రాజు కన్నా గొప్పవాడని ఏదైతే మనకు సామెత ఉంటుందో దానిని నిరూపిస్తూ ఏపీలో జరుగుతున్నటువంటి ప్రభుత్వ పనితీరు అట్లా కనిపిస్తూ ఉంది. అంటే సాధారణంగా మనకి ప్రతిపక్షం అనేది ఏదైతే ఉంటుందో లేకపోతే ప్రతిపక్ష పార్టీలు ఎవరైతే ఉంటారో ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తప్పులను కావచ్చు అవకతవకలు కావచ్చు వాటిని ఎత్తి చూపేటువంటి ఆ పాత్ర ప్రతిపక్ష పాత్ర. అదే పని కూడా మీడియా చేస్తుంటుంది. ఫోర్త్ ఎస్టేట్ ఏదైతే అంటున్నామో మనకి మీడియా కూడా అదే పని చేస్తుంటుంది. మీడియా ఎప్పటికీ కూడాను ప్రభుత్వ వ్యతిరేకంగానే మాట్లాడుకోవాలి. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ ఏదైతే పనిచేస్తుందో రైట్ ఈ ప్రతిపక్ష పాత్రకు సంబంధించి ప్రభుత్వంలో ఏం తప్పు చేసినా కానీ వాళ్ళ గళమెత్తి ఇది తప్పు జరుగుతుంది అని చెప్పేసి ఎత్తి చూపేటువంటి బాధ్యత ప్రతిపక్షంలో వాళ్ళది. ఆ ప్రతిపక్ష పాత్ర ఇప్పుడు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ గొంతులు నొక్కే ప్రయత్నమే ఇప్పుడు ఏపీలో జరుగుతున్నటువంటి సాధారణమైన ప్రక్రియ కనిపిస్తూ ఉంది. ఎవరు ఆ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు సరే జనసేన మన ప్రతిపక్ష కింద తీసుకున్న లేకపోయినా కానీ వాళ్ళ కార్యకర్తల పైన ఇంటి పైన దాడులు చేయటము, వాళ్ళ ఇంటి ప్రహరీ గోడలను కూల్చటము, లేకపోతే ముందస్తుగా అసలు నోటీసులు ఇవ్వకుండా మీకు నోటీసులు ఇచ్చామని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న గొంతులని నొక్కే ప్రయత్నం జరుగుతుంది. సరే టీడీపీ అయితే చెప్పనే అక్కర్లేదు. వాళ్ళని ఎవరెవరు ఎక్కడెక్కడైతే నోరెత్తుతున్నారో వాళ్ళందరినీ నొక్కే ప్రయత్నం వైసీపీ చేస్తుంది. అందుకు నిదర్శనంగా పట్టాభి పైన దాడులు కావచ్చు, ఇతర మనుషులపైన దాడులు కావచ్చు. తాజాగా నిన్న నెల్లూరులో జరిగినటువంటి ఆనం వెంకటరామరెడ్డి గారి పైన దాడి ఏదైతే ఉందో ఆయన ప్రధానంగా ఆయన యొక్క చమత్కారమైన స్టైల్లో రోజాను కావచ్చు లేకపోతే ఇతర వైసీపీ మంత్రుల పైన కొంచెం సర్కాస్టిక్గానే కొంచెం చిలక్తులుగానే విసురుతూ ఉంటారు. ఏం చేస్తారు ఒక్కొక్కరితో ఒక మాట తీరది. కాకపోతే ఆయన సర్కాజం ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి నచ్చట్లేదు. ఎందుకంటే ఇప్పుడు కొడాల నానిగారిని తీసుకున్నాం అనుకోండి, ఆయన నోరిప్పారు అంటే 4 బూతులు వస్తాయి. ఆయన యొక్క లక్షణం అది అనలేము. సో ఈ ఆనం గారిది కూడా ఎట్లా ఉంటుందంటే ఆయన శృతి మించి ఆయన లిమిట్ దాటి ఎక్కడ అనరు. అమ్మ నువ్వు అప్పట్లో చేస్తాన్నావు చేయలేదే, అమ్మ నువ్వు ఇప్పట్లో చేస్తున్నావు. ప్రధానంగా ఆయన ఎప్పుడు రోజా మీద కాస్త ఎక్కువ ఆయన ఫైర్ అవుతూ ఉంటారు, కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. ఇతరు ఎందుకంటే పక్క జిల్లాలు కాబట్టి ఇది కాస్త ఉంటుంది. సరే రెండోది వచ్చేసరికి నిన్న ఒంగోలులో జరిగినటువంటి ఎమ్మెల్యే పైన దాడి ఏదైతే బాల వీరాంజలికి సంబంధించిన దాడి ఏదైతే ఉందో వైసీపీ శ్రేణులు ప్రధానంగా చెప్తుంది ఏంటంటే 4 సంవత్సరాల క్రితం వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మరుగుదొడ్లకు సంబంధించి ఒక కాంట్రాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో అవకతవకలపైన మేము ప్రశ్నించడానికి వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని చెప్పి 350 మంది ఒక్కసారిగా గుమ్మికూడటం, అటుగా అడుగులు వేయడం, దానిని పోలీసులు నిరోధించడం. ఇంత జరిగిన తర్వాత టీడీపీ శ్రేణులు ఊరుకుంటారా? ఈ మధ్య బాగా యాక్టివ్గా అయినటువంటి టీడీపీ శ్రేణులు దాన్ని తిప్పికొట్టే ప్రయత్నంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళిన నేపథ్యంలో ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళే వచ్చి మనల్ని కొట్టి మనం కేసు బుక్ చేయడానికి కేసు ఫైల్ చేయడానికి వెళ్తే మన మీద రివర్స్ కేసు ఫైల్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏపీలో కనిపిస్తుంది. సో మొన్న మధ్య తీసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఒక మామూలుగా ఆయన రూట్ మ్యాప్ ప్రకారం ఏదైతే పర్యటన చేసుకుంటూ వస్తున్నారో ఆయనకి ఫ్లెక్సీ కట్టిన పాపానికి ఒక ఎరువులు కొట్టిన పూర్తిగా ధ్వంసం చేసేస్తారు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క ఊళ్ళో ఎక్కడెక్కడైతే టీడీపీ పార్టీ బలంగా ఉందో, ఎక్కడెక్కడైతే టీడీపీ శ్రేణులు చాలా గట్టిగా గొంతెత్తి మాట్లాడుతున్నారో, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నారో వాళ్ళ నోళ్లు నొక్కే ప్రయత్నం 100% చేస్తుంది. ఇంకా గట్టిగా మాట్లాడితే అక్రమ కేసులు బనాయిస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే వీళ్ళకి సపోర్ట్ చేస్తున్న పోలీస్ యంత్రాంగాన్ని మనం వాళ్ళని వాళ్ళు ఏమనాలో వాళ్ళ గురించి ఎట్లా మాట్లాడాలో అర్థం కావట్లేదు. కేవలము ప్రభుత్వానికి వాళ్ళకి మాత్రమే మొక్కుబడిగా ఏం చెప్తే అది వాళ్ళు ఏం చెప్తే ఏమంటారు గుడ్డిగా అట్లా వెళ్ళిపోయి చేయడం ఏదైతే ఉందో పోలీస్ యంత్రాంగం పైన పూర్తిగా నమ్మకం పోయే పరిస్థితికి వచ్చింది. నాకు తప్పు జరిగింది, నాకు అన్యాయం జరిగింది, నన్ను రక్షించండి బాబు అని మొరపెట్టుకోవడానికి వెళ్తే మనపైనే అక్రమంగా కేసులు బనాయించుకునేటువంటి స్టేజ్కి ఇవాళ ఏపీలో
ఆ వైసీపీ పార్టీకి సంబంధించి కొమ్ము కాసే విధంగా పోలీస్ యంత్రాంగం వచ్చింది. అందుకు నిదర్శనంగా మొన్న అమరావతిలో రైతులకు భూములు ఏదైతే సెంటు భూమి స్థలాలు ఇచ్చేటప్పుడు ఆ రాజధాని రైతుల పైన పోలీసులు దాష్టికాన్ని చూస్తున్నాం. ఏపీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు చిన్న మాట మాట్లాడినా వాళ్ళు వీళ్ళు ఏది లేదు, అది రైతులు కావచ్చు, ఇంక్లూడింగ్ మీడియా, ఇంకెవరైనా కావచ్చు. సాధారణంగా మనకి మీడియాకి చాలా మంది భయపడతారు, పొలిటికల్ పార్టీస్ భయపడతారు వీళ్ళ దగ్గరికి, వీళ్ళ జోలికి ఎందుకులేని. కానీ వాళ్ళ మీడియా సంస్థల పైన, మీడియా పర్సన్స్ పైన కూడా దాడులు చేయడం ఏదైతే ఉందో, మన అవినాష్ రెడ్డి అదే చూసాం మనం. కర్నూలు అదే జరిగింది. కేవలం ఆంధ్రజ్యోతి వాళ్ళు, ఈనాడు వాళ్ళు కవరేజ్ చేస్తున్నారన్న ఒకే ఒక్క నెపంతో వాళ్ళపైన దాడి. సో దాడి వరకు ఒకే, కేసులు పెట్టేసి ఈవెన్ జర్నలిస్టులు కూడా కేసులు ఎదుర్కొంటున్న నేపథ్యాలు మనం చూస్తున్నాం. సో ఇంత దాష్టికానికంటే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి మీడియా కావచ్చు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి వాళ్ళు చేసేటువంటి న్యాయమైన పోరాటం గురించి కావచ్చు, అంటే జగన్మోహన్ రెడ్డిని కావచ్చు, వైసీపీని కావచ్చు, వైసీపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేల పైన ఎవరు మాట్లాడినా కానీ కక్ష సాధింపు చర్యగా, ఇందాక మొన్నట్టుగా కొడాల నాని కావచ్చు, పేర్ని నాని కావచ్చు, అంబటి రాంబాబు, రోజా, ఇట్లాంటి ఫైర్ బ్రాండ్స్ ఉంటాయి. వాళ్ళు నోరు తెరిస్తే డాష్ తప్పేస్తే ఇంకొకటి రాదు. పోనీ ఇదిగో మేము ప్రభుత్వంలో ఉండి ఇదిగో ఈ పని చేసామని చెప్పి దాన్ని ప్రెస్ మీట్ పెడతారంటే దానికి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టరు. మేము ఇంత అభివృద్ధి చేసాము, పోలవరం ఇంత ఫినిష్ అయింది, రైతులకు ఇంత లబ్ధి చేకూర్చాము, ఇగో ఇన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి, ఇన్ని కంపెనీలు వచ్చినాయి, ఇన్ని ఉద్యోగాలు వచ్చాయి, దీని మీద ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టరు. కేవలం ఒక కుల ఆధారితంగా పవన్ కళ్యాణ్ తిట్టాలి అంటే పేర్ని నానిను, లేకపోతే గుడివాడ అమర్నాథ్, లేకపోతే చంద్రబాబు నాయుడు తిట్టాలంటే ఒక కొడాల నాని, లేకపోతే ఇంకొక అంబటి రాంబాబు, లేకపోతే ఆ పార్టీల నుంచి బయటకు వచ్చాడు రోజా. సో వీళ్ళందరినీ అస్త్రాలు చేసుకొని వీళ్ళ టీంలో ఈ మధ్య కొత్తగా ఇంకొక మహారాణి గారు మనకి బయటకు వచ్చారు, విడుదల రజనీ గారు. గతంలో పాపకు చాలా సైలెంట్గా ఉండే మనిషి, మరి ఒక్కసారిగా ఆమె కూడా కాస్త నోరు తెరిచి మాట్లాడి, ఎవరెవరైతే టీడీపీలో ఆ టీడీపీ చెట్టు కింద పెరిగినటువంటి వాళ్ళ మొక్కలందరూ ఇవాళ ఆ చెట్టునే వాళ్ళకి అడ్డంగా నరకేసే స్థాయిలో వాళ్ళకు వచ్చారు. సో ఇప్పుడు తీసుకున్నట్లయితే టీడీపీ వాళ్ళ పైన ఏదైతే ఉందో, మొన్న మహానాడులో, రాజమండ్రిలో మహానాడులో వాళ్ళకి బస్సెస్ ఇవ్వలేదు, ప్లేసెస్ ఇవ్వలేదు, పార్కింగ్కి ఇబ్బంది అయింది. వీటన్నిటినీ, ఈ అవరోధాలన్నింటినీ తొక్కుకుంటూ టీడీపీ శ్రేణులు చాలా గట్టిగా బలంగా ఉన్నారు. మా పైన ఎంతటి దాడులు జరిగినా కానీ మేము తగ్గేదే లేదంటూ వాళ్ళు కూడా మహారాణి సక్సెస్ చేయడం కావచ్చు. నిన్న ఆనం గారి పైన ఆయన కూడా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి, నువ్వు నా పైన ఎన్ని దాడులు చేయించు, నేను మాత్రం తగ్గేది లేదు. ఒక పక్కన క్లియర్గా కనిపిస్తుంది ఎవరెవరైతే దాడి చేశారో వాళ్ళకి బండ్లను పట్టుకున్నారు, వాళ్ళని మనుషులను పట్టుకున్నారు. వాళ్ళ ఒక పక్కన వైసీపీ మనుషులని క్లియర్గా తెలుస్తున్నప్పటికీ కూడా మాకు సంబంధం లేదంటూ ఆ పార్టీ బుకాయించడం ఒక ఇంత హాస్యాస్పదంగా ఉంది. ఏదేమైనప్పటికీ కూడాను టీడీపీ శ్రేణులు లేకపోతే ఆ స్థాయిలో అధికార ప్రతినిధులు ఎవరైతే వీళ్ళు అని డౌట్ పడుతున్నారో వాళ్ళని రక్షించుకునే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. రక్షించే ప్రయత్నం కాదు, మీరు ఏం చేయాలో మీరు చేసేయండి, నేను చూసుకుంటానంటూ ఆ వైసీపీ శ్రేణులు అండదండలు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి పోలీస్ వ్యవస్థ రక్షణగా అండగా ఉండడం ఏదైతే ఉందో అది ఒక ఇంత రాజ్యాంగానికి విరుద్ధంగా గాను, పోలీసులకి ఆ ప్రజలకు మధ్య ఉన్నటువంటి ఆ భయాన్ని ఇంకా దూరాన్ని పెంచేది విధంగా ఉంది తప్పిస్తే, మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే పోలీస్ స్టేషన్ ఉంది, పోలీసులు ఉన్నారన్న ఆ భరోసాకు లేకుండా నాపైన దాడి జరిగిందంటే వాళ్ళపైన కేసులు పెట్టేది, దాంతో భయపడేసి చాలా సందర్భాలలో ఏం చేయలేని అసహాయ స్థితిలో ఇవాళ రాష్ట్ర ప్రజలు కావచ్చు, అటు ఎస్పెషల్లీ పొలిటికల్ పార్టీస్కి సంబంధించి అందులో యాక్టివ్గా తిరిగేవాళ్ళు, అటు జనసేన కావచ్చు, అటు టీడీపీ కావచ్చు, వీళ్ళందరికి సంబంధించి వాళ్ళు భయపడుతున్న అంశం. సరే, వాళ్ళందరూ కేసులకు మేమే వెనకాడట్లేదు, వాళ్ళు చేయాల్సిన పోరాటం, వాళ్ళు చేయాల్సినటువంటి ఏదైతే ప్రయత్నం ఏదైతే ఉందో అది సాగుతూనే ఉంటుందని చెప్పేసి ఆ భయపడేది లేదు అనే తత్వం ఏదైతే ఉందో దానికి సంబంధించి నారా లోకేష్ కూడా వాళ్ళకి భరోసా ఇస్తున్నారు. చూడాలి మరి రాబోయే రోజులు ఇవి ఇంకా పెరుగుతాయా తగ్గుతాయా, ఈ దాడులకు సంబంధించి సూచనలే ఉన్నాయి కానీ తగ్గే సూచనలు లేదు అని కూడా అంటున్నారు. ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గర పడే కొద్దీ వాళ్ళ బలం పెరగాలి, వీళ్ళ బలం తగ్గాలి అంటే ఇప్పుడు మనకి బలవంతుని కొడితేనే కదా బలహీనుడికి భయం పెరిగేది. అదే పంతాన్ని వాళ్ళు అవలంబిస్తున్నారు. అధికార ప్రతినిధులు, ఎమ్మెల్యేలు వీళ్ళ మీద దాడి చేస్తే సాధారణ కార్యకర్తలు నోరెత్తారనేటువంటి ఒక చిన్న లాజిక్తో ఆ పని జరుగుతుంది తప్పిస్తే, కానీ ఎక్కడ వాళ్ళు తగ్గట్లేదు. మహారాణిని సక్సెస్ చేసుకున్నారు. నారా లోకేష్ గారికి ఆయన పాదయాత్రకి ఎంత అవరోధాలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా నిన్న ఈ కడపకు వచ్చిన తర్వాత ఆయనకు వస్తున్నటువంటి ఆ మైలేజ్ చూస్తే వాళ్ళకి వీళ్ళకి అక్కపోవడానికి ఇంక వేరే అవకాశం దొరక్క కేవలం అక్రమ కేసులు బనాయించడం ఒక్కడే వాళ్ళకి మార్గంగా కనిపిస్తుంది. అదే ఇప్పుడు వైసీపీ, ఏపీ టీడీపీ వాళ్ళకి కావచ్చు, ఇతర పార్టీలకు కావచ్చు, వాళ్ళకి చేస్తున్నటువంటి పనిగా మనకు కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ బాలు, థ్యాంక్ యూ సో మచ్.